Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇవాళ అయితే మన టాపిక్ వచ్చి థంబ్నెయిల్లో ఉండే రబ్బర్ బ్యాండ్ని కాసు రబ్బర్ బ్యాండ్ని ఎలా చేయాలని చూపిస్తా. 3D కాసు రబ్బర్ బ్యాండ్. సో దీనికోసం మనం కాసులు తీసుకోవాలి, లక్ష్మీ కాసులు తీసుకొని దాని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. నీకు వీడియోలో చూపిస్తున్నట్టు సీజర్తో అయితే మనకి ఈజీ కట్ అయిపోతుంది, అందుకే సీజర్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బేస్ తీసుకుంటున్నాను, రబ్బర్ బ్యాండ్ బేస్ ఉంటుంది కదా, అది మీడియం సైజ్ తీసుకుంటున్నాను. సో దానికైతే B7000 యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది వుడెన్ కాబట్టి మనకి B7000 అయితేనే మంచిగా స్టిక్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ గ్లూ కంటే కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది క్లాత్ పైన బాగా స్టిక్ అవుతుంది అనిపిస్తుంది. సో అందుకే నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయకుండా B7000 యూజ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ గ్యాప్ రాకుండా కొంచెం దగ్గర పెట్టుకొని, కానీ ఒకదానిపైన ఒకటి పెట్టొద్దు, దగ్గరికి అయితే పెట్టుకోండి. ఒకదానిపైన ఒకటి పెడితే మళ్ళీ మీకు ప్లేస్ అనేది సరిపోదు, సో కరెక్ట్గా కనిపించదు అనమాట. సైడ్ బై సైడ్ పెట్టుకొని గ్యాప్ రాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు. సో మనకి హాఫ్ అనేది బయటికి రావాలి, హాఫ్ అనేది లోపలికి రావాలి. మీకు కనబడుతుంది అనుకుంటున్న వీడియోలో, మొత్తం లోపలికి పెట్టకుండా హాఫ్ బయటకు వచ్చేలా పెట్టండి. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి ఫిట్ అవ్వాలి, మనకు ఫిట్ అవ్వట్లేదు. ఏంటంటే మనం ఏదో మిస్టేక్ చేసి ఉంటాం. సో నేను అక్కడ సెట్ చేస్తున్నాను చూడండి, అక్కడ సెట్ చేసేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫిట్ అవుతుంది, ఇలా ప్రాపర్గా ఫిట్ అయిపోవాలి. నెక్స్ట్ లేయర్ మనం మళ్ళీ పెట్టుకోవాలి. సేమ్ ఎలా అయితే ఈ లేయర్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఈ నెక్స్ట్ లేయర్ కూడా పెట్టుకోవాలి. గ్యాప్ ఇవ్వకుండా దగ్గరికి కొంచెం ఒకదానిపైన ఒకటి పెట్టకుండా పక్కకు పెట్టుకొని గ్యాప్ ఇవ్వకుండా అట్లానే మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి, ఒక ఫ్లవర్ ప్రాసెస్ లాగా. మనం ఇలాంటివి నార్మల్గా మనము 3D రబ్బర్ బ్యాండ్లో లైక్ 3D ఐ షేప్ కుందన్స్తో చూసుంటాం ఫ్లవర్ చేసేటప్పుడు. ఎందుకు ఇట్లా కాసుతో చేయొద్దు నాకు అనిపించింది. సో డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా, ఎవరు చేయలేదు 3D కాసు కదా, కొంచెం బాగుంటుంది, కొంచెం వెరైటీగా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు అందరు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి కదా అప్పుడప్పుడు. సో అందుకే నేను ఇలా ట్రై చేశాను. సో దగ్గరికి అయితే మనం పెట్టుకోవాలి, కానీ ఒక దానిపైన ఒకటి పెట్టకుండా పక్కకి అయితే పెట్టుకోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. లాస్ట్లో మనకి సింగిల్ది పట్టే వరకు, అంటే లాస్ట్కి వచ్చే వరకు మనం పెట్టుకోవాలి, చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇంకొక లేయర్ అయిపోయింది కదా, వాటిని దగ్గరికి అనుకొని సెట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా. నెక్స్ట్ ఇంకొక లేయర్ పడితే ఇంకొక లేయర్ అట్లా దగ్గరికి అనుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా పట్టవు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, మధ్యలో మనకి కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో ఒక కాసు పెట్టేస్తున్నా. ఎందుకు ఆ కాసు అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఫ్లవర్ పెట్టినామనుకో లోపలికి పడిపోతుంది, పడిపోకుండా ఉండడానికి నేనైతే మధ్యలో ఇంకొక కాసు పెట్టుకున్నా. దెన్ దానిపైన వచ్చేసి ఐ షేప్ కుందన్స్ సైజ్ 8K అండి, అది 8K సైజ్ ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఒక చిన్న ఫ్లవర్ టైప్ పెట్టుకున్నాను. మీ ఇష్టం వచ్చిన మోడల్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన ప్యాటర్న్ తీసుకోవచ్చు, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్. సో నాకు ఎందుకో ఫ్లవర్ టైప్లో అనిపించింది, అందుకే పింక్ కలర్ ఫ్లవర్ పెట్టుకొని, సో మధ్యలో మనం ఒక జర్కన్ స్టోన్ పెట్టుకొని, అండ్ ఫ్లవర్స్ మధ్యలో ఆ పెటల్స్ ఏదైతే ఐ షేప్ కుందన్స్ ఉన్నాయో వాటి మధ్యలో గ్రీన్ కలర్ అయితే పెడదాం అనుకుంటున్నా, కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నాకు కాంబో ఆఫర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి, నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. లైక్ ఒక కాంబో జ్యువెలరీ టైప్, ఒక రబ్బర్ బ్యాండ్, ఒక శారీ పిన్, ఒక అలిగేటర్ క్లిప్ సెట్, బ్యాంగిల్స్, సో ఇవన్నీ మల్టిపుల్ వేసి ఒక కాంబో సెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. మీరు ఓకే అంటే నెక్స్ట్ వచ్చే వీడియో కాంబో ఆఫర్ అయితే పెడతాను. సో మీకు కావాలా ఇలాంటి కాంబో ఆఫర్స్ అనేది చెప్పండి, ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ బట్టి ఇంకా ఎట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియో. సో ప్రతిసారి చెప్తుంటాగా సేమ్, మీరు ఏదైనా కామెంట్ చేస్తే దానికి రిలేటెడ్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటి వరకు నాకు పెట్టిన కామెంట్స్లో ఈ టైప్ ఆఫ్ వీడియో చేయండి అన్న వాళ్ళకైతే ఖచ్చితంగా చేశాను. సో అందుకే అనుకుంటున్నాను ఎట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి, నెక్స్ట్ కాంబో ఆఫర్ చేయాలా వద్దా అని. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే